అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 9th. ఇదే రోజుకి 2 ఏళ్ల క్రితం ఎగ్జాక్ట్గా ఇదే రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు తన జీవితంలో అతిపెద్ద పొరపాటు చేశారు. ఆ పొరపాటు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, రాజమండ్రి జైల్లో ఉన్నారని ఆయన్ని కలిసి మనోధైర్యం చెప్దామని పవన్ కళ్యాణ్ గారు బయలుదేరుతుంటే హైదరాబాద్లో ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. అక్కడికి వెళ్ళకుండా ప్రయత్నాలు చేశారు. సరే కదని కారులో వెళ్తుంటే గరికపాడు అనే గ్రామం దగ్గర ఇలాగా పోలీస్ సిబ్బందితో ఆపేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఆ ఒక్క ఇన్సిడెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను తిరగరాసింది. అప్పుడు దాకా ఉన్న రాక్షస పాలనను అంతం చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది ఆంధ్ర ప్రజలకు. అదే ఈ ఇన్సిడెంట్. ఏంటి ఇన్సిడెంట్ అంటే అంతలాగా ఏమైపోయింది అనుకుంటున్నారు కదా. అసలు ఏమైంది అంటే, ఇలా ఆపేశారు పవన్ కళ్యాణ్ గారిని. వెళ్ళడానికి లేకుండా వీలు లేకుండా చేశారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయం కూడా వెళ్ళకుండా చేశారు. సో ఆయన ఏం చేశారు, అసలే పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో చెప్పినట్లుగానే తెక్కు ఎక్కువ, మంచిగా ఉన్నంతకాలం ఉంటారు. కానీ అన్యాయంగా అక్రమంగా వస్తే మాత్రం తన తిక్క అంతా చూపిస్తారు. ఆ తిక్క ఏంటంటే, ఎంత ప్రయత్నించినా సరే వెళ్ళనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ గారు చాలా మొండి ధైర్యంతో అక్కడే రోడ్డు మీద అలా పడుకుండిపోయారు. ఇంకెంత చెప్పినా అంటే ఫ్లైట్లో వెళ్ళనివ్వట్లేదు, కారులో వెళ్ళనివ్వట్లేదు, ఒక మనిషికి మనోధైర్యం చెప్పడం కూడా వెళ్ళకపోతే ఇక తెగించి ఇక్కడ చూస్తున్నట్లుగా అడ్డంగా రోడ్డు మీద పడుకున్నారు అంతే. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేస్తారేమో అన్న చిన్న డౌటు, అంతే ఒక చిన్న డౌట్ జన సైనికులకి కలిగి నైట్ అంతా మొత్తం అందరూ దిగిపోయి పవన్ కళ్యాణ్ గారు చుట్టూ వెనకాల వస్తూనే ఉన్నారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేక్ చేసేసాయి. ఆ తర్వాత రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారిని కలవడం, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి మనోధైర్యం చెప్పి, మరి అక్కడ ఆయన ఏం మాట్లాడుకున్నారో మనకేం తెలియదు, కానీ బయటికి రావడమే ప్రెస్ మీట్ పెట్టి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని బయటికి చెప్పారు. ఒకవైపేమో బాలకృష్ణ గారు, మరోవైపేమో నారా లోకేష్ గారు, వీళ్ళ సమక్షంలో మేము కలిసి పోటీ చేస్తున్నాము, ఇప్పుడు నిర్ణయించుకున్నామని చెప్పి ఆ ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని మార్చేసింది. మామూలుగా మార్చలా, ఒక రాక్షస పాలన అంతం చేయడానికి మంచి అవకాశం వచ్చింది అని 2024 ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రతి ఒక్కరూ ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ పనిచేస్తున్నా, వేరే ఊర్లలో ఉన్నా సరే ప్రతి ఒక్కరూ రావడానికి ప్రయత్నించారు. ఆ ఎన్నికల సమయంలో మనం రైలు చూసుకున్నా, లేదంటే బస్సులు చూసుకున్నా అసలు ఖాళీ ఉండేవి కాదు. ఎందుకు అంతలాగా వచ్చారు అంటే, కేవలం ఒక రాక్షస పాలనని అంతం చేయాలి, మనకు ఒక మంచి అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి ఇదే మంచి అవకాశం అని చూసుకుని ప్రతి ఒక్కరూ వచ్చి ఓట్లు గుద్ది 151 నుంచి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మధ్యలో 5 తీసేసి 11కు మిగిల్చారు. చిన్న మిస్టేక్. ఈ ఒక్క చిన్న మిస్టేక్ ఇప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని చిన్నపిల్లోడిగా తయారు చేసిన సంఘటన ఇదే. ఆ రోజు ఒక్క మిస్టేక్ చేయకపోతే కనీసం ప్రతిపక్ష హోదా ఉండేదేమో, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేదేమో. అప్పటికే చాలా విసిగిపోయారు ప్రజలంతా. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా చాలా వరకు విసిగిపోయారు. కానీ ఇంత పైశాచిక ఆనందం పొందే వ్యక్తులకి మనం ఓటేసామని చెప్పి ప్రజలు సిగ్గుపడేలాగా ప్రవర్తించారు. అవకాశం వచ్చింది, నిరూపించుకున్నారు. ఈరోజు 2 ఏళ్ళు పూర్తయింది ఈ రోజుకి. ఈరోజు సెప్టెంబర్ 9th, 2025. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని డేట్స్ ఎవరు కూడా మర్చిపోరు, కొన్ని సంఘటనలు ఎవరు మర్చిపోలేరు. అలాంటిదే చెడును అంతం చేసే, మంచి కోసం ఎదురు చూసే ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చిన రోజే సెప్టెంబర్ 9th. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు స్టాండ్ తీసుకుని ఇలాగ మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి ఎలాగన్నా సరే చాలా వరకు ఆయన వంతు ఆయన ప్రయత్నాలు చేసి, అంటే కష్టాల్లో ఉన్నవారికి సమస్య మొత్తం తీర్చక్కర్లేదండి, నేను ఉన్నాను అనే ఒక భరోసా, ఒక నమ్మకం ఇస్తే చాలు, వాళ్ళు కాస్త మనోధైర్యంగా ఉంటారు. ఆ పని చేశారు పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి 2 కలవల పార్టీలు, వేరే పార్టీలే. కానీ ఈ దుర్మార్గుడు ఉంటే ఇంకేం చేస్తాడో, ఎలాగైనా సరే కలిసి రావాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని మొత్తానికి ఒక నిరంకుశ పాలకు అంతం పెట్టి ఒక మంచి పాలన అందించాలని డిసైడ్ అయ్యారు. ప్రజలు కూడా దీన్ని ఏకీభవించి వాళ్ళకి ఘన స్వాగతం పలికారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ సెప్టెంబర్ 9th అయితే ఎవ్వరు మర్చిపోలేరు. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ రోజు ఆ ధైర్యానికి ఇప్పుడు
మనం ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఉన్నాము, మంచి పరిపాలన అందుతుంది. ఇంకా ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ముందు అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏం పని చేసినా సరే విషం చల్లడానికి రెడీగా ఉంటున్నారు వైసీపీ. అయినా సరే వాటన్నిటిని తట్టుకుంటూ ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలనే పంతాతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.